మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలో ఉన్నామండి. కోరెం గ్రామంలో ఇప్పటికీ ఒక 70-80 సంవత్సరాలు ఇంకా పైనే ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పటికీ వాళ్ళ కాళ్ళపైననే వాళ్ళంతలో వాళ్ళే పని చేసుకుంటూ పొలం పనికి వెళ్తారంట, ఇంట్లో పని కూడా చేసుకుంటున్నారు. అంత గట్టిగా ఉన్నారు. అసలు మనం వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు అప్పుడు ఏం తిన్నారు అంటే గట్కనే తింటారు. అంటే అప్పుడు కొంచెం బియ్యం తక్కువ కాబట్టి గట్క, పెసలు, శనగలు అన్ని ధాన్యాలు దొరుకుతాయి కదా, అవే వాళ్ళ ఫుడ్ గానే అయితే అంటే తీసుకున్నారు. సో ఆ రకంగా గట్టిగా ఉన్నారు. సో మనం ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాము. ఇప్పుడు కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న కాలంకి అప్పటికి చాలా చేంజ్ ఉంటుంది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 40-50 నిజంగా చెప్పాలంటే 50-60 వచ్చేసరికి మోకాల నొప్పులని, బీపీ అని, షుగర్ అని అన్ని రకాల వ్యాధులు అయితే వస్తున్నాయి. సో అప్పటి వాళ్ళకి ఎలాంటి వ్యాధులు అనేవి రావడం లేదు కాబట్టి నాకు కొంచెం వింతగా అనిపించింది. ఒకసారి తెలుసుకుందాం వాళ్ళు అప్పట్లో ఏం తిన్నారని చెప్పేసి నాకు తెలుసుకోవాలనిపించి ఒకసారి నేను వీళ్ళతో ఒకసారి ముచ్చట పెడదామని చెప్పేసి వచ్చిన. ఒక ముచ్చట్లు పెట్టేసి వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి రామక్క ఉంది. చాలా గట్టిగా కూడా ఉంది. అప్పటి కాలంలో గట్క, జొన్నలు ఇంకా చాలా అంటే మనకు తెలియని మక్కలు సరపిండి పెట్టుకున్నావు, పిండి తీసుకొని మక్క పిండి సరపిండి పెట్టుకున్నావు, అన్ని తెచ్చి అన్ని పెట్టుకున్నాం. బాంచాను మంచిగా పురాణాలు మేము అందరు చేయమని బతికినాం. కొంకదావ వేణం, ఆరేయ వేణం, అన్ని దిర్కాలు ఎర వేణం, అన్ని చేసినాం. అన్ని జలకంకోయ వేణం, అన్ని చేసినాం. పిల్లల దాకా పెట్టుకున్నా, నేను దాకా పెట్టుకున్నా, ఊళ్ళకైనా అందరి సాగ పెట్టుకున్నా. ఎంత ఉంటదమ్మా ఏజ్? నీ ఏజ్ ఎంత ఉంటది? ఎంత ఉంటుంది బాంచాను తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. అప్పుడు ఎక్కడి అయ్యో గగ్గ ఉని అప్పుడు నీకు అర్థమైంది చూసిరు మరి. డేట్ ఆఫ్ బర్త్ అనగానే ఇంగ్లీష్ అర్థం అవుతుంది మీకు. మాకు లేవు అప్పుడు, అవి లేవు, ఏం లేవు, ఏమి లేవు. ఎప్పుడు చేసుకోవాలా డేట్ ఆఫ్ బర్త్? అయ్యా చేసుకోవాలనే. ఇంకా లేకపోతే ఎవరన్నా బట్టలు కట్టుకున్నావు. అప్పుడు బట్టలు దొరకలేదు, ఏం దొరకదు. బాంచాను బొమ్మిడికాయలు పెట్టుకున్నాం, జాకెట్లు కూడా దొరకలేదు. దొరకక కుట్టి పెట్టుకున్నాం. అట్లా బతికినాం. బాంచాను కొంక తవ్వినాం, అన్ని తవ్వినాం, అరి వేసినాం, అరి కోసినాం, అన్ని చేసినాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు కూడా పొలం పనుకోతావా? పోతున్నా, ఇక పోతున్నా. మరి గట్టి ఉన్నట్టే కదా. ఇక పోతాను. ఇప్పుడు నా కొడుకు ఇచ్చిన పొలం దున్నవాని. ఎంతమంది కొడుకులు పిల్లలు? 3 కొడుకులు 3 బిడ్డలు. అందరి లగ్గాలు అందరూ పిల్లలు అయితే ఒక మేము మా ఇంట్లో మేము అందరూ సేమ్ బతుకురు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడ ఈడొక్కడున్నాడు, ఆడొక్కడున్నాడు. అంటే ఈ ఊర్లోనే ఉన్నారా? కోడెంలో 2 మస్కట్ వేరు, 1 ఈడున్నాడు. ఆడున్నారు మన్మడు మన్మరాలు. వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, చదువుకొని పోతుర్రు. ఎక్కడెక్కడ మీతో ఎట్లుంటారు మరి? మన్మడు మన్మరాళ్ళు, కొడుకులు కోడన్లు ఎట్లుంటారు? మంచిగా ఉంటారు. మంచిగా అయితే మాట్లాడతారు కదా. మంచిగా మాట్లాడు. ఇంటికి పోతే పెట్టుడు అన్ని పెడతారా? తినమంటారా? తినమంటారు, పెడతారు. ఇక వాళ్ళ పిల్లగాళ్ళు ఏమో అయితే అనుకుంటాం. బాగా ఇప్పుడు ఇదే ఇల్లు, మీ 3 కొడుకులు, మీరు 3 బిడ్డలు, అందరు ఇదే ఇంట్లో? అంత ఇదో ఇట్లా పుట్టిరు. అది అంత 6 లగ్గాల ఈయన అయింది, ఈ కుటుంబాన్ని అయింది, ఈయనైంది. పిల్లగాళ్ళు కూడా పుట్టిన బిడ్డలు కొడుకు అందరు ఈయన పుట్టారు. సంతోషంగా తీగ మారుతుంది. అయ్యా నా బిడ్డ కొడుకు ఉంటది. ఇప్పుడు ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు మా పెద్దోడు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ని ఉండేవాడు. నా కొడుకు పెద్దోడు ఉన్నాగా ఇల్లు కట్టుకున్నాడు. కొడుకు 60 ఏళ్ళు ఉంటాయి. మీ పేరేం పేరు? వెంకట నరసయ్య. మీరు అంటే అప్పట్లో మొత్తం ఇక ప్రతిదీ మీరు పుట్టినప్పటి నుంచి అన్ని చూసిర్రు, అన్ని అనుభవించిర్రు. ప్రతి ఒక్కటి మీకు తెలుసు. ఇప్పుడు మీరు అంత గట్టిగా ఉన్నారు కదా, ఏం తిన్నారు? ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు కూడా పొలం పని చేస్తున్నారు కదా. ఏం చేసినావు? ఏమి తిన్నావు? మక్క గడక మాటలు తిన్నావు, అల్ప గుడాలు బుక్కినావు, మక్క గుడాలు బుక్కినావు, పెసర గుడాలు బుక్కినావు. శిలక వెనుకోతే ఇంకా పల్లికాయలు, దొన్నలు, మక్కలు ఎక్కడ దొరకపోతే గసోడి దావసెట్కి కాయలు కూడా తెంపుకొని అప్పట్లో. ఇప్పుడు అంటే అన్ని చెట్లు కొట్టేసి అన్ని కొత్త కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. అప్పుడేమో అన్ని మస్తు రకాల చెట్లు మనకు తీరొకటి మనం ఏ తినాలనో కొనుకొచ్చుకోలే, అన్ని మనకు దొరుకుతుండే మన ఇంటి దగ్గర పెరట్లో కదా. అన్నం కంటే ఇవి ఎక్కువ తిందురు. అంటే పనికొచ్చారు, కైకిలు పనికొచ్చారు,
గుడాలు ఎత్తు ఊకం ఒత్తు అదే మక్క పిండి నూకలు విసిరిపోత్తు రవ్వ ఒత్తు ఏ అన్ని ఇప్పుడు దుకాణం మీద రవ్వ. అందుకే ఇప్పుడు ఎక్కువ దవాఖానలకు పోతురు. అప్పట్లో ఎవరైనా దవాఖానలకు వేయర్రా? ఎవరు దవాఖానలకు లేరు. పోలే పోలే ఇప్పుడు అన్ని బయట కొనుక్కొచ్చుకుని పిజ్జాలని బర్గర్ అని సమోసా. కాళ్ళు రెక్కలు వాయ కాలు వారే వాటి మీరు ఇప్పుడు కూడా ఎంత మంచి బక్కగా స్లిమ్ గా ఉన్నారు. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు సిటీలలో ఇట్లుండ లావుగా. ఇట్లా లాలుగా ఎంత స్లిమ్ గా ఉన్నారు. అంటే రోగాలు లేవు మీకు. నువ్వు ఇప్పుడు కూడా ఈ బియ్యం పెట్టుకొని ముసలి గంజి తొక్కుడుకొని తిండ కూరలు అయినాడు. ఇప్పుడు కూడా తింటారా? గంజి పోసుకొని తాగుతున్నావు. అవుతురు. ఆ బలమైన ఫుడ్ అంటే అదే. అదే గంజి అమ్ముకొని తాగాడు ఎట్టి తాగి ఆయన బుక్క నేను బుక్క వేసుకొని తొక్కు పెట్టుకొని తాగుతున్నాం. ఓ కాట ఇది ఈ కాలం గడపది. కాలం గడపాలి. ఇప్పుడు అంటే అన్నం మిగిలింది కూడా ఇట్లా చద్దన్నం లాగా మిరపకాయ పెరుగు వేసుకొని రాత్రి పెట్టుకొని ప్రొద్దున తినేవాళ్ళట. అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా తింటారా? తింటారు. అప్పుడు మక్కలు ఇసురుకుంటే పిండి మక్క పిండి దాన్ని నీళ్ళలో పోసుకొని అంబలు చేసుకొని అద్దావు నువ్వు. ఇప్పుడు ఉన్నాయా మరి బీపీలు షుగర్లు ఉన్నాయా మీకు? నాకైతే మీకైతే లేదు. స్టాండర్డ్ ఉన్నారు. మీకున్నాయా? బీపీ ఏం లేవు. మీ పొట్టలకు అన్ని ఉన్నాయి. అన్ని రోగాలు. పొద్దున్న లేస్తే హాస్పిటల్ అమ్మ మోకాలు ఉన్నాయి. మీకు మోకాల నొప్పులు గట్ల గట్ట మోకాలు అవుతావు నడితే అవి ఉరుతాయి ఉంటాయి. అంతే. ఇప్పుడు ఏది పడదు కదా. మంచిగా నడుపుతారు. ఎలాంటి నొప్పులు లేవు. స్టాండర్డ్ గా ఉన్నారు మంచిగా. ఇప్పటికి కూడా పొలం పని చేసుకుని బతుకుతారు. మీ కాళ్ళ మీద మీ చేతులతో పని చేస్తున్నారు. ఎవరి చేతులు చెప్పలేదు. కొడుకుల చేతులు బిడ్డల కొడుకులకు బిడ్డలకు తర్వాత విషయం తర్వాత దేవుడు తెలుసు. దేవుడు తెలుసు. ఇప్పటి మట్టుకైతే ఎవరి మీద ఆధారపడాలి లేదు. ఎవరి దగ్గర చేయి చాపకుండా బతుకుతుర్రు. మేము ఎట్లా బతుకున్నాం కానీ వాళ్ళు బతికేదే కట్ట ఉంది. ఏ పని చేస్తూ ఏ దూడి చేస్తూ ఏది చేస్తూ ఈ ఎండకోతావా నీడకోతావా ఎండకో చచ్చిపోతా అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఎండ ఎవరికైనా పడుతుంది. ఇప్పుడు నాకే పడతలే వేడైతుందని. మీరు ఎండలో గట్టిగా పనిచేసారు కదా. చేసినాం మరి చేసినాం బాయిలు దింకిరావు అప్పుడు సీతగా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇప్పుడు లేవ్వయి తాతానే అద్దరు నా ముగ్గురు బిడ్డలు నా ముగ్గురు కొడుకులు ఆడ పొలం కోసాల పడి ఈత కొట్టేస్తాం. అందరం ఆడ కట్టుకో అవ్వాలి అంత మొత్తానికి ఈయన ఊరి అంతా ఈత కొట్టుకొని మంచిగా కడుక్కొని తల కట్టుకొని మంచిగా బట్టలకి పిండేసి ఇంటికి వస్తాం. ఈయనే మా ఇంటి బాగుంది. మంచిగా ఇంట్లో స్నానం చేయపోదురు బయటకే పోదురు. బయటకే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు లేదు కానీ అప్పుడు తర్వాత ఎక్కడ బావి ఉంటే అక్కడికే పోయినాం. ఎక్కడ ఇంటి అక్కడికే పోయినాం. ఎంజాయ్ చేసిరన్నట్టు అప్పుడు కదా. మీకు ఏ సంవత్సరంలో పెళ్లి అయిందమ్మా? ఓ బాధ్యత కాదు పెళ్లిలైనా నా ఇప్పుడు కాపులు ఉన్నాడు. ఎందుకంటే అది పెళ్లి కాక పెద్దలు కాకముందే పెళ్లి అయితే మన వాళ్ళు ఇడగంతాలు కాలేదా నాడు తలలోకి పడతారు వాళ్ళు. గట్ల మళ్ళీ పెద్దలు ఇంకా మళ్ళీ ఇడగంతాలు అయిపోయాయి. ఎందుకట 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయా గప్పుడైనా పెళ్లిలు? మరి మీరు ఎట్లా చేసుకున్నా? మేము చిన్నోళ్ళు మాకు ఏం తెలియదు అని అనలేరా? అప్పుడు మీరంటే ఏం కాదు, మేము లేడీస్ కాబట్టి. 6 ఏళ్ళు పెద్దలు కాలే అచ్చుడు పోవుడు. మీరు చిన్నోళ్ళే చిన్నలే అచ్చుడు పోవుడే. మమ్మీ అమ్మ అంటారు అప్పుడు. ఇప్పుడు అంటే మమ్మీ, అప్పుడు అమ్మ మన నాయన అవ్వనే. ఇప్పుడు మమ్మీ తాడి అన్నట్టుగా అప్పుడు అల్లి. ఇప్పుడు అమ్మ నువ్వు ఏమని పిలుస్తావు మరి తాతని? ఇప్పుడు ఏమని పిలుస్తావు? అప్పుడు ఏమని పిలుస్తున్నావు? ఏమో ఉన్నవా? ఉండవయ్యా పేరవయ్యా అంటావు. అయ్యా ఒకసారి వీళ్ళు నా ముందట ఏమంటే తినడానికి రమ్మని ఒకసారి వీళ్ళు రండి అన్నం తిందారట. రండి కాదు, అప్పట్లో ఎట్లా పిలిచినావు? రాండి భోజనం దాట అన్నం తిందా అంట. అన్నం తినడానికి రా అంటావు. ఏమో దూరం ఉన్నాడు. ఎక్కడ దూరం ఉంటే ఎక్కడ రాపలికి ఊకుడు చూస్తా. ఎటువేనో ఈ వరకు రాకపోతే అంట. అయ్యో ఇంకా అత్తలేడు అని చెప్పి గడ ఊకుంటా చూస్తారు. ఊకుంటే ఇంటి దాకా ఈ వరకు ఏం చేసి ఇంటికి రాకపోతే ఆకలి చెరి బుక్కడు పెట్టుకొచ్చి ఉంటాం కూర్చుంటాం.
ఏమో ఎక్కడ పోయినా ఇప్పుడు దాకా అని అడుగుతావా? ఆడుడే ఏమంటాడు? కూకుడు ఆయన ఒకటి అత్తనం ఒకటి ఇటు పోయింది. గటు చేను ఒక తిరిగి వచ్చిన అంటే వచ్చాక ఇంట్లో కూకుంటా ఇంట్లో కాపోదు ఇక చెరువు ఇక్కడ వేసుకొని తింటావు ఉమ్. కూకుంటావు ఓ, ఎంత ప్రేమ మరి తాత అంటే. అట్లా బాగా ప్రేమనా? బాగా ఏమో బాచలు ఇక ప్రేమ లేదా తాత మీద చెప్పు. ఉన్నది ఉన్నది ఉన్నదా? ఇప్పుడు తాతకుంది అడుగుదాం ఒకసారి. తాత ఆ, ఓ పానం కానం. అప్పుడు నన్ను తినబడతారా మరి అప్పట్లో? నోటే పెట్టలే కలిపి కలిపి పెట్టుడే. ఇక అన్ని సంపాదించాలి. ఇక అమ్మ నేను అంటున్నాం కదా ఇక పోవాలని మొక్కుతున్నాం అంతే. ఎందుకు ఇంక ఉండాలి? అట్లా కాదు మంచాల వాడద్దు ఏరగద్దు కక్కద్దు అసలు మాట వాడద్దు అని మొక్కుతున్నాం దేవునికి ఇట్లా వెళ్ళిపోవాలి ఎవ్వరు చూస్తూ చేపించుకోకుండా పోవాలి. మీ పేరేం పేరు తాత? మళ్ళీ మల్లయ్య. మీ పేరమ్మా? లచ్చమ్మ. అప్పుడు పేర్లు కూడా భలే పెట్టిరు. మల్లయ్య, లచ్చమ్మ, ఎల్లవ్వ, దేవుని పేర్లు. ముగ్గురు బిడ్డలు పెళ్లిళ్ళు అయిపోయిన అందరూ ఎక్కడ మీరు మాత్రం ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉంటున్నాం. నా కొడుకు అక్కడ ఉన్నాడు ఇక్కడ బంగ్లా ఆ దేశం బయట. మరి మిమ్మల్ని రమ్మన్నారా? ఎందుకు గిడ మీకు శాతనైతే లేదు? ఎందుకు ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇల్లుందని ఈయన ఉన్నాం. నా ఊరును ఉన్న ఇల్లును మర్చిపోబుద్ది కాదు. ఇప్పుడు మీరు అప్పటి ఫుడ్ అంటే అప్పటి కాలంలో అవన్నీ రాగి జావలు మక్కలు అవన్నీ తిన్నారు కాబట్టి బాగా గట్టిగా ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అప్పట్లో ఏంటంటే కుండలల్లో మట్టి కుండలల్లో వండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అవే వస్తున్నాయి చూసిర్రా. ఇప్పుడు చాలా మంది అవిట్లనే వంటలు చేసుకుంటున్నారు. ఈ వీటిలలో స్టీల్ రాగి ఇత్తడి పాత్రలో చేస్తే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అప్పటి కాలంలో కుండలు ఉన్నాయి కదా మళ్ళీ అవే బయటకు వచ్చినాయి. వీటిలోనే తింటున్నారు తెలుసా. ఇప్పుడు వెనకటి కాలంలో మనుషులు గట్టిగున్నారు అంటే మాకేం తక్కువ, మేము ఇట్లనే గట్టిగా ఉంటామని ఇవన్నీ పిచ్చి పిచ్చి అనేది తింటారు బయట. ఇప్పుడు మళ్ళీ అవే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా మళ్ళీ వెనకటి ఫుడ్ అప్పట్లో మీరు తిన్నదే ఇప్పుడు మళ్ళీ అవే రాగి జావాలని మక్క రొట్టెలు జొన్న రొట్టెలు అవన్నీ ఇప్పుడు తింటున్నారు తెలుసా. మీరు తిన్నారా? తిన్నా అన్ని అంబలు తాగిన రొట్టె తాగిన అవతల కోతనే ఇంత కలిపిండింది. ఇంత రొట్టెలైనా పిసికిలైనా మక్క కంకులు అవి కలిపి నింపుకున్నాం. ఏదైనా కలిపి నింపుకున్నామయ్యా. పోతే దొప్పలు కుట్టుకొని ఆ దొప్పలుగా తాగుదు పగలైనాక దొప్పలు ఈ ఆకులు మోదకాకులు మోగొచ్చుగా ఇట్లా పట్టుకొని తాగుదు. ఇప్పుడున్నదా? లేదు లేదు. ఇప్పుడు ఎక్కడి గిరిగిరలు నీరుగినరు అవ్వ అవి మార్చేస్తురు అవి ఎత్తెత్తుర్రు అని ఇప్పుడు ఎట్లా పోతాము దేవుడా ఒకరితో చేపించుకోవద్దు అని ఎడుతున్నావు. దేవుడు ఆలపొద్దుగల కూర్చోవాలని చూస్తున్నాం అనుకుంటున్నాం ఈడపోతాము అని అనుకుంటున్నాం. మా 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 ఇట్టుగా అనుకుంటున్నాం అట్లా. దెబ్బని ఏదన్నా తల్లి అడ్డం పడిచాడు ఈడపోతాము. అయ్యా కలగానా మనం కాలు చేతులు జీనం పోరాలే ఆయన జీనం పోవాలి. పోతాను మంచిగా పడుకున్నట్టే అంతే. మా కాళ్ళు తప్పు మళ్ళా తిట్టుడు మళ్ళా వాళ్ళు తిడతారు, కొడుకు తిడతారు, కోడాడు తిడతారు. పుట్టిన డేట్ అంటే మీకు గుర్తుకులేదు, మీ పెళ్లి రోజు కూడా గుర్తుకులేదా? అప్పుడు ఎక్కడికి ఇవన్నీ చేసుకోలేరు. ఇప్పుడు అప్పుడు ఏది లేదు ఇవన్నీ ఎక్కడి అప్పుడు లేవు. 95 రూపాయలకు తులం బంగారం లేదు. 95 రూపాయలకి ఇప్పుడు ఎంత? 80. అద్దురానికి ఎంత అద్దులం 70. అప్పుడు 70 రూపాయలకు అద్దులం బంగారం 70 రూపాయలకు దొరకలే. అప్పుడు దొరికి ఎక్కడ పైసలు ఎక్కడి కళ పోతే పావుల కొత్తలేనా 70 రూపాయలకు అద్దులం బంగారం. అప్పుడు 100 రూపాయలకు పడిగలు పోతే దోవన పైసలు ఇచ్చారు పావుల దోవాన. అప్పుడు ఇట్లా 5 రూపాయలు 25 రూపీస్ కాయను 50 రూపాయల క్యాన్స్ ఉన్నాయా అప్పుడు? అవి ఏ కానలు ఆలి కొత్తలు అవి కొత్తలు ఉన్నాయి, బెడ కొత్తలు ఏ కాన దోమాన ముద్బాడ. అప్పుడు ఈ కొత్తలు కాదు ఏ కాన పెడితే గింత బెలవచ్చు. మరి పొలం పనికోతే మీకు ఒక రోజుకి కూలికి పోతే ఎంత వస్తుండే? అప్పుడు పావుల దొంగతనం కొంచెం ఆ క్వాంటిటీ కలిసి గిన్నె పుట్టినాలు గిన్నె బియ్యానికి. అప్పుడు ఓన్లీ వేరే ఏమో గాజులు అన్నారు, బిల్లువర్ గాజులు బిల్లోర్ గాజులు.
గిరిగిరి తెలుపుకుంటే ఎర్రగా దొడ్డు దొడ్డు ఒక్కటి ఈడికి రెండు ఇది రెండు నాలుగద్దాలు చెర్రోడు లంబడోలు వేసుకున్నట్టు వేసుకుంటే ఆద్ర పురుగా ఎర్రగా మీ పెళ్లికి మరి మీకు పెళ్లి గుర్తుకుందా? మీ అందరికి పెళ్లిలు ఎట్లయినా గుర్తుకున్నాయా? మా అయ్య చేసిర్రు మాకు మీకు గుర్తుకులేదు అప్పుడు ఎట్లయింది మీకు? అంటే తెలిసిందా అప్పుడు? ఇప్పుడు అంటే అందరికి ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరు తెలుసు. వాళ్ళే చూసి పిల్లలు వాళ్ళే చూసి ఏం దాచుకుంటే అలా లగ్గ చేసుకోవడం గిరిలు లేవు మీరే దంచుకుందరు ఇట్లా? మేమే దంచుకుందాం. ఆడ బండి వేసి మొగోళ్ళు దంచుడు దోసుడు అవి దంచినాక చేసినాక చేపోయాక పోటీ పెట్టుకొని లగ్గలు చేసుకున్నాం. అప్పుడు ఆ ఎడల మరి పెళ్లి ఎట్లయిందో మీకు గుర్తుకులేదు కావచ్చు కదా? తలంబ్రాలు పోసుకున్నాడు ఫోర్ పోసుడే గారిగా బుద్ధి ఉన్నది. ఇంకేందో సిమ్కరాట వాటి ఊదిర్రా ఉత్తారు వాళ్ళ బియ్యం పాసు బియ్యం. ఇప్పుడు అన్ని మరి వాళ్ళు ఊదుకుంటారు, వాళ్ళు బయటకు ఫోటో షూట్లు చేసుకొచ్చుకుంటారు. మరి మీరు అట్లా అప్పుడు ఫోటోలు లేవు, ఏం లేవు. నా కోళ్ళ గాలకి ఎవరికి లేవు అవి మేము దూనెసి ఫోటోలు. అప్పుడు అందరు ఇప్పుడు ఫోటో షూట్లు ఎక్కడెక్కడికో పోయి ఫోటో షూట్ చేసుకొచ్చుకుంటారు. మాకు లేవు లేవు మాకు మాకే ఇప్పుడు ఎట్లా మరి మీకు గుర్తు? కట్టపుల్లారు కసుకుని ఆడుకునే కట్టపుల్ల కట్టపుల్లలే మరి సిలిండర్లు ఎక్కడ? మాకు సిలిండర్ ఎక్కడి బాసింగాలు ఇగో ఒక్క ముఖం కలర్ ఒకటి ఇట్లా మొగే కలర్ పోని చూసుడే కానీ మాట్లాడుకోలేదు. మాటలెక్కడి వాళ్ళ ఇంట్లుంటే వాళ్ళ ఇంట్లో చెంగ బిల్లు ఎక్కడ పోదు. వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు ఉంటాడు ఇంట్లో ఉండకపోదు. మా ముసలు మా ఇప్పుడు వాళ్ళు పెళ్లికి ముందే మాట్లాడుతారు. మా అత్తమ్మ రాయంటే బువ్వ అంటే వాళ్ళు తిన్నాక పోయి తిని ఇట్లా ఊకుడు తిని వచ్చి చాలా పెట్టి బెల్ల గిన్నె పెట్టి ఇతరకి వచ్చి కలవరపడ జాలు కొరుకుతుంది. అటు ఇక్కడనే మంచిగా టైం పాస్ అవుతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రమ్మంటే రారు. వాళ్ళకి ఫోన్లు కావాలి. ఫోన్లు లేని ఒక నిమిషం విడిచిపెట్టి పక్కకుండా అందరికి ఉన్నది. మనం ఆడుకునేది మనం ఆడుకునేది. ఇప్పుడు వాళ్ళ ఫోన్ లేని రారు. ఫోన్ ఇప్పుడు అప్పట్లో ఎట్లా చెప్పన్నా, ఊర్ల కద్దురు మంచిగా ఆడుకుందరు. గోటీలని, కబడ్డీ, ఖోఖో ఆడుకుందరు. ఇప్పుడు అవి ఉన్నాయా? అవి మొదలలేవు. పిల్లలకల వండు పక్క పొంటి ఉంటేనే మాట్లాడతలేరు కదా. పక్క పొండు కూర్చున్నా నువ్వెవరో నేనెవరో అంతే కదా. అప్పట్లో ఒక టీవీ పెట్టుకొని చిన్న టీవీ పెట్టుకొని అలా టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుండే, ఒకటే ఛానల్ వస్తుండే కదా. ఆ ఛానల్ చూసుకుంటే అందరూ ఒకటే అందరూ అయిపోవు. ఇది అట్లా లేదు. ఇగో ఇట్లా పెట్టుకుంటాడు గిట్టే. నాన్నతో మాట్లాడు, మా అమ్మతో మాట్లాడు. టీవీ లేదా? టీవీ పెట్టుకో మా చూడబుద్ది కాదు. టీవీ కూడా బుద్ధి కాదు. టీవీ చూస్తే ఉత్తారని తిరుగుతుంది కదా. నిద్ర వస్తుంది. టీవీలో రేడియో పెట్టుకుంటే వింటారు. ఇక ఏం చెప్తుంది, ఎక్కడేం జరుగుతుంది అన్ని మస్కట్లు దుబాయ్కి అన్ని వస్తాయి. అన్ని ముచ్చట్లు మీకు తెలుస్తాయి. ఇక బయట ఏం జరిగింది అనేది అన్ని జరుగుతాయి. గిడ 10 మంది వేరు, గడ 20 మంది వేరు, గడ అది శీలం ఊడింది, తిరుపతి లాంటి అవి అన్ని చెప్తాయి. ఆడతల అన్ని ఊకుంటాం. అంటారా? అప్పట్లోనట కొట్టేనట ఇంట్లోనే వాటర్ అంటే నీళ్లు నింపుకునే వాళ్ళు. తర్వాత ధాన్యాలు కూడా ఇందులో వేసుకుని అంటే వాళ్ళ ధాన్యాన్ని కాపాడుకునే వాళ్ళు అన్నట్టు. అంటే సంచులు బస్తాలు లేక, ఇప్పుడైతే మనకు సంచులు బస్తాలు అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు దొరుకుతున్నాయి. కానీ అప్పట్లో లేక ఇట్లాంటి వాటిలో నింపుకునే నీళ్ళైనా సరే, ధాన్యాలైనా సరే ఇందులోనే వేసేవాళ్ళంట. ఫ్రిడ్జ్ కూడా మనకి రాదు, అంత చల్లగా ఉన్నాయి. ఇవే తాగుతారా వాటర్? ఈ నీళ్ళే తాగుతారు కావచ్చు. ఆడ తెచ్చుకుంటాం, వీడు తెచ్చుకుంటాం. ఇప్పుడు కూడా మినరల్ వాటర్ తాగరు మీరు? ఇవే నీళ్ళు తాగుతారు. సో చూడండి, ఈ బావిలో నీళ్ళే తాగుతారట. మినరల్ వాటర్ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరట. నీళ్ళు కూడా చాలా చల్లగా. తాగు చూద్దాం. పొయ్యి అమ్మ, నాకు పొయ్యి ఇట్లా దీంతో పోయి ఒకసారి తాగు చూద్దాం. తాగుతారా? నిజంగానే ఇవి తాగుతారా మీరు? సో చూడొచ్చు, ఇక్కడ మనకి పిడికలు అంటే ఆవు పెండ, బర్రె పెండ తోటైతే పిడికలు చేసుకొని పొయ్యిలా వేస్తే మనకి మంట వచ్చి మనకు వండుకోవడానికి అన్నట్టు.
నాకైతే తెలియని విషయాలు తెలిసినాయి. అప్పట్లో ఎలా ఉన్నారు, వీళ్ళు ఎంత తిండి తిన్నారు. ఇప్పట్లో అయితే చాలా లావుగా అవుతారు, కొంచెం తినంగానే చాలా లావు అవుతారు. వీళ్ళను ఇందాక చూసారు కదా ఎంత స్లిమ్ గా ఉన్నారో. అది పరిస్థితి. తెలియని విషయాలు మనకి చాలా విషయాలు తెలిసినాయి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. అప్పటి కాలంలో కుండలలో వంటలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా తింటున్నారా అంటే ఇప్పుడు ఎవరు లేరు. కానీ బట్ ఎక్కడో ఒక చోట మళ్ళీ అదే కాలంకి రిపీట్ అవుతుంది. మళ్ళీ కుండలు వచ్చినాయి. నేను చూశాను, ఒక 2-3 ప్లేస్లలో చూశాను కుండలలో వంటలు చేసుకోవడం, కుండలలో కర్రీస్ చేసుకోవడం. అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు అంతా వేస్ట్. అప్పటి కాలం ఫుడ్ అయినా, అప్పటి కాలం మనుషులైనా గ్రేటు. మన ఊరు పల్లెటూరు కాబట్టి, మన తెలంగాణ, మన పల్లెటూరు చాలా స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన మనుషులు ఉంటారు లోపటి. ఎలాంటి కల్ముషం పెట్టుకోరు తెలుసా అండి. ఇట్లా ఏకానా దోకానా కూడా ఉన్నాయట. అవి నాకు కూడా తెలియదు. ఏకానా దోకానా అంటే ఏంటిదబ్బా అని అనుకున్నా. అప్పట్లో కూడా 90 రూపాయలకి తులం బంగారం ఉండదట. ఇంకా భూమి ఎంత ఉంటుండను. భూమిలు కొంటనైతే ఇప్పటికి మనం పెద్ద పెద్ద కోటీశ్వరులం అయ్యేవాళ్ళము. ఒక తులం బంగారమే 90 రూపాయలు ఉన్నదంటే భూమి కూడా ఇంకా చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చెట్లతో ఉండేది కాబట్టి తక్కువ కొనుక్కునే వాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ రేటు పలుకుతుంది భూమి అనేది. అప్పుడు చాలా తక్కువ ఉండేది. ఏకానా దోకానా ఉన్న కాలంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ చూసిరట. కష్టం, నష్టం, సుఖం, బాధ అన్ని చూసిరట. ఇక ఇప్పుడు దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళైతే మనతో అనడం అయితే జరిగింది. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.